పలక బలపం పట్టి బడిబాట పట్టాల్సిన బాలలను వెట్టి చాకిరితోనే బందీ అయిపోతున్న పసి బాల్యాన్ని తమ చేతులతో ఒడిసి పట్టుకొని వారిని విముక్తులు చేసింది నల్గొండ జిల్లా పోలీసులు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 106 మంది పసిపిల్లల భవితవ్యం అంధకారంలో మునిగిపోకుండా కాపాడింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం రాష్ట్ర పోలీస్ శాఖ నేతృత్వంలో ప్రతి 6 నెలలకోసారి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ పేరుతో బాల కార్మికులు, వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన మైనర్లను, వీధి బాలలను, ఇటుక బట్టీల్లో నిర్బంధ కార్మికులుగా ఉన్నవారిని, ముష్టి మాఫియా చేతుల్లో బందీలుగా ఉన్నవారిని, ఇండస్ట్రియల్ కంపెనీల్లో పనిచేసే వారిని కాపాడేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. నల్గొండ జిల్లా పరిధిలోని 3 సబ్ డివిజన్లలో ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో పోలీస్ శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంటు అధికారుల సమన్వయంతో టీంలుగా ఏర్పడి జూలై నెలలోనే 90 కేసుల్లో 106 మంది పిల్లలను రెస్క్యూ చేయడం, వీరిలో 94 మంది బాలలు, 12 మంది బాలికలు. వీరంతా ఎక్కువగా ఇతర రాష్ట్రాలు బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, యూపీ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని అన్నారు. బాల కార్మికుల చేత పనులు చేస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. వీధి బాలలను, బాల కార్మికులను చూసినప్పుడు డయల్ 100-1098 స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.